తిరిగి మన ఇంట్లోకి సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మోయవలసిందిగా నేను తానాజీరావు గారిని కోరుతా ఉన్నాను. అయితే తను అన్న ఒక సూచన, తానాజీరావు గారు కావచ్చు, శివాజీరావు గారు కావచ్చు, కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి అనడం అనేది చాలా వాస్తవమైన విషయం. కార్యకర్తలకు గౌరవం ఇచ్చుకోవడం అంటే నీది నీకు, మాది మాకు, మమ్మల్ని గౌరవించుకున్నట్టు లెక్క, పార్టీని గౌరవించుకున్నట్టు లెక్క. కాబట్టి మీరు ఇచ్చిన సూచనని ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం పాటిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, అయితే తానాజీ అన్న ఒక మాట చెప్పిండు కానీ ఇంకో మాట చెప్పలేదు. తను మొన్న బీజేపీలోకి పోయిండు. నేను అడిగిన ఎందుకు పోయినావన్నా అని అంటే, అన్న ఏదో ఇక దేశం కోసమే, నేను మీకు దూరం కాలేదు, నేను పోతున్నా అని చెప్పి పోయినా అని చెప్పి అన్నాడు. మరి మళ్ళీ ఏమైంది అన్న ఆడ దేశం కోసం అనుకున్నా కానీ ఆడ ఏం లేదన్నా, అదంతా వట్టిదే ఉన్నదాడా. అర్థమైంది నాకు, కేసీఆర్ తిరిగి ఎవరు ఉండరన్నా అన్న మాట మాట్లాడే. నిజంగా కూడా తనన్న ఇంకో మాట అన్నాడు, రాష్ట్రం కోసం దేశం కోసం అనుకున్నా, రాష్ట్రం కోసం కూడా ఏమవుతుంది అనుకున్నా, కానీ రాష్ట్రం కోసం కూడా ఏమీ జరగదన్నా వాళ్ళతోటి, కేసీఆర్ తోటే జరుగుతుంది అని ప్రగాఢంగా నమ్మి మళ్ళీ నేను మన సొంత ఇంట్లోకి వస్తున్నా అని చెప్పి మాట మాట్లాడే. వాస్తవమే. ఎందుకంటే 8 మంది బీజేపీని గెలిపించారు మొన్న తెలంగాణ ప్రజలు. ఎవడు ఎసుంటోడో ఎవరికి తెలియదు. ఎవడు ఆ గెలిచిన వాళ్ళందరూ ప్రజల కష్టసుఖాల్లో వచ్చిన వాళ్ళు కాదు, ప్రజలతోటి ఉన్నోళ్ళు కాదు. ఇట్లనే తానాజన్న తిరిగినే ఆగమయ్యారంతా, ఇదేదో దేశం కోసమట అని చెప్పి గెలిపించి 8 మందిని. నేను అడుగుతున్నా ఇవాళ వేదిక మీ నుంచి, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిరు కదా, కేంద్రంతో కొట్లాడి నరేంద్ర మోడీని అడిగి 8 యూరియా సంచులు కూడా ఎందుకు తేలేకపోయినారు మీరు బీజేపీ ఎంపీలు అని అడుగుతా ఉన్నానే. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక, ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇస్తాడు మోడీ, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజ్ రాదు. అట్లనే దేశంలో కొత్త జిల్లాలందరికీ నవోదయ పాఠశాలలు ఇస్తారు, తెలంగాణకు మాత్రం రావు నవోదయ పాఠశాలలు. ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు మీరు గెలిచి? ఎందుకు నరేంద్ర మోడీని చూడంగానే ఉచ్చబడతాను మీకు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎక్కువ, తెలంగాణ రైతులకు యూరియా ఇచ్చేదానికంటే ఎక్కువ మీకు ఇక ఏమున్నది అని చెప్పి నేను బీజేపీ ఎంపీలను అడుగుతా ఉన్నా. అది అర్థమయ్యే తానాజన్న మళ్ళా వచ్చిండు వాపస్. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేమీ లేదు, వీళ్ళేం చేస్తలేరు, వీళ్ళక్కడ నరేంద్ర మోడీని అడుగుతలేరు అన్న భావన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఇప్పుడు వస్తా ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ పొద్దున్నే జైరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చి హరీష్ గారి నాయకత్వంలో అక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు వచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ అయినారు. ఇవాళ తానాజీ గారు వారితో పాటు కూడా బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. అంటే బీజేపీ మీద భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వల్ల ఒరిగేదేమీ లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ట్యాక్సుల పేరు మీద జీఎస్టీ తదితర ట్యాక్సులు ఒక 7 లక్షల కోట్లు
ఇన్కమ్ ట్యాక్స్ ఒక 3-3.5 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్రం నుంచి 10-10.5 లక్షల కోట్లు మనం ట్యాక్సులు కడుతుంటే ఇవాళ మన తెలంగాణకి ఇస్తున్నది కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే వాపస్. అంటే మన 6 లక్షల కోట్లు దాదాపుగా ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు, బీహార్లో పెడతా ఉన్నారు, గుజరాత్లో పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసిన ట్యాక్సులు, పన్నుల డబ్బులు మనకివ్వకుండా నరేంద్ర మోడీకి ఇష్టం వచ్చినటువంటి రాష్ట్రాల్లో పెడతా ఉన్నారు. మన 6 లక్షల కోట్లు వేరే రాష్ట్రాలకు దోచిపెడుతుంటే ఈ బీజేపీ ఎంపీల నోళ్లు ఎందుకు మూగమైనాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ సమాధానం చెప్పాలా 8 మంది బీజేపీ ఎంపీలు? కాబట్టి సోదరులారా, మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసోడో లేదో జడ్పీటీసో ఓ ఎంపీపో బీజేపీ నాయకుడు అయితే ఏమొరుగుతుంది రాష్ట్రానికి, ఈ మండలానికి, జిల్లాకు? అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎంపీటీసీని గెలిపిస్తే, ఎంపీపీని గెలిపిస్తే, జడ్పీటీసీని గెలిపిస్తే మన కోసం కొట్లాడతాం. మన కోసం అసెంబ్లీలో హరీష్ రావు గారు కొట్లాడతారు, మన కోసం అసెంబ్లీలో కేటీఆర్ గారు కొట్లాడతారు. బీజేపీ నుంచి ఎవరున్నారు కొట్లాడేవాళ్ళు అసెంబ్లీలో? ఏం లాభం అవుతుంది? చూసినామా మనం? ఇన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల సమస్యల కోసం ఎవడన్నా బీజేపీ నాయకులు అసెంబ్లీలో కొట్లాడిర్రా? అదే హరీష్ రావు గారు పేగులు తెలియదాక కొట్లాడినమాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష, కేసీఆర్ఏ శ్రీరామరక్ష అనే విషయం మనం ఇవాళ ఊర్లలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీజేపీకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది. బీజేపీ నుంచి కొట్లాటోడు ఎవరు లేడు. ఈ ఎంపీటీసీ, బీజేపీ ఎంపీటీసీ, బీజేపీ జడ్పీటీసీ ఎక్కడికి పోతాడు? ఎవరిని అడుగుతాడు? మన సమస్యల కోసం ఎవరిని నిలదీస్తాడు? ఎక్కడ నిలదీస్తాడు? నిలదీయాల్సిన అసెంబ్లీలో నిలదీసే నాయకులు మనకున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఈ విషయం మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆ దిశలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏమంటున్నాడు? వాన్ పరువు వాడు తీసుకుంటాడు, ఈ రాష్ట్రం పరువు తీసుకుంటున్నాడు. ఆయన నన్ను చూస్తే దొంగతిగా చూస్తా ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన పరువు తీసుకుంటున్నాడు. ఏమి లేదు మన దగ్గర, తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు, బిచ్చగాలం అయిపోయినాము అని మాట్లాడుతున్నాడు. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవసరమా? ఇవాళ బతుకమ్మకు 2 చీరలు ఇయ్యే సాధన అయితే లేదు. బతుకమ్మకో పాపం మన అక్క చెల్లెలకు 2 చీరలు ఇచ్చే సాధన అయితే లేదు. కానీ అదే సందర్భంలో లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, అమెరికా చేస్తాడట, అమెరికానే కడతాడట. ఇక మేము వస్తుంటే మొన్న వర్షాలకు చెడిపోయిన చిన్న చిన్న బ్రిడ్జులు చక్కగా చేసే తెలివి లేదు, తెగిపోయిన రోడ్లు మంచిగా చేసే తెలివి లేదు. కానీ మూసీ కోసమట 1.5 కోట్లు ఖర్చు పెడతాడట. అంటే దీని అర్థమైంది? ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం 1 రూపాయి అయ్యే శాతం అయితే లేదు, 1 రూపాయి అయ్యే మనసు అయితే లేదు. కానీ మూసీ కోసం అట 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఫ్యూచర్ సిటీ కోసం 4 లక్షల కోట్లు ఖర్చు పెడతాడట. అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రిడ్జి తెగిపోతే దానికి 1 కోటో 2 కోట్లో ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా. తెగిపోయిన రోడ్డు 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు
పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే 1,50,000 కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ను కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చని ఆలోచన. ఎవరు అడగని అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. 1,00,000 కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా. 2,500 మహిళలకు ఇస్తే కమిషన్ రాదు కదా. 4,000 వృద్ధులకు పెన్షన్లు పెంచితే నీ కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారే మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. 6 అడుగుల బుల్లెట్ ఆ 3 అడుగుల ముక్కుపోయినోన్ని పోయిస్తున్నాడా లేదా? కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి. ఎట్ల వరి కేటీఆర్ని హరీష్ రావుని జైలు వేయాలి. వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా. అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు. ఇగో ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా. ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండలంలో కేసీఆర్ సైనికులు ఈ గులాబీ జెండా ఎగరాలి అని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేసులు పెడతా ఉన్నవాట మీ ఎమ్మెల్యే, ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా. కేసులకు బెదిరేటోడు ఎవరు లేడీడా. ధైర్యంగా ఎదుర్కొంటాం. అవసరం వస్తే మేమొస్తాం నిజామాబాద్ జిల్లా నుంచి. అవసరం వస్తే గొప్పగోవర్ధన రెడీ ఉన్నాడు ఇక్కడ కామారెడ్డిలో. అవసరం వస్తే హరీష్ అన్నను కూడా తీసుకొని వస్తాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నా. ఇవాళ గాంధారి మండలంలో నేను వస్తా ఉంటే మక్క పంట కనిపిస్తా ఉన్నది. మా బాల్కొండ నియోజకవర్గంలో, ఆర్మూరులో, కామారెడ్డిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మక్క పంట ఉన్నది. ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు 1,800 రూపాయలకు కొంటా ఉన్నారు. మద్దతు ధర 2,400 ఉన్నది. ఎన్నికలప్పుడు ఇదే ముక్కుపోయిన ముఖ్యమంత్రి చెప్పిండు, ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చుకుంటాము అన్నాడు. మెరుగైన మద్దతు ధర ఇచ్చుకుంటాం, ఇంకా 400 ఎక్కించుకుంటాము అన్నాడు మద్దతు ధరకి. ఇవాళ 1,800కే రైతు వ్యాపారులకు, ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి, వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, ఊరూర పెట్టాలి, మద్దతు ధరతోటి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయాలు కూడా దగ్గర వచ్చిన పంట వచ్చింది. మా షిండే అన్న ఇప్పుడే వచ్చిండు. వారి నియోజకవర్గంలో సోయా పంట ఎక్కువగా ఉంటుంది. సోయా కొనుగోలు కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలని చెప్పి, అది కూడా 1,000 రూపాయలు తక్కువ అమ్ముడు పోతా ఉన్నది, ప్రైవేట్ వ్యాపారులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మక్కలు 2,800, 2,400 ప్లస్ 400 ఎక్కువ ఇచ్చి 2,800 కొనుగోలు చేయాలి ప్రభుత్వం. అట్లనే సోయా 5,500, సోయా 5,500, దానికి ఇంకో 500 మెరుగైన మద్దతు ధర ఇచ్చి 6,000 రూపాయలకు ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన, మనందరి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరగా ఈ పని జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా హరీష్ అన్న గారికి టైం లేదు, నేను ఎక్కువ మాట్లాడేసిన క్షమించాలా. హరీష్ అన్న గారికి మనందరి పక్షాన అంత దూరం నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తానాజీ అన్నని మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.